వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను విజయ్. ఈరోజు ప్రధాన వార్తాపత్రికలో వచ్చిన హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక చూద్దాం. ఈనాడు దినపత్రికలో మను చరిత్ర పారిస్ ఒలింపిక్స్ భారత్కు తొలి పథకం, షూటింగ్లో కాస్యం సాధించిన బాకర్, ఒలింపిక్స్లో పథకం గెలిచిన భారత తొలి మహిళా షూటర్ రికార్డ్, జాతీయ విద్యాసంస్థల దశ తిరిగేనా, వైకాపా హయాంలో స్థలం మార్పుతో ఒక్క ఇటుగా పడని గిరిజన విశ్వవిద్యాలయం, నిర్మాణాలు పూర్తిగాని కేంద్రీయ వర్సిటీ, ఐఐపిఈ, ట్రిపుల్ ఐటీ, ఐసర్, ఎన్ఐడిలో విద్యార్థులకు ఇబ్బందులు, ఎన్ఐటిలో అధ్యాపకుల కొరత, కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తే సమస్యలకు పరిష్కారం. అలాగే జగనన్న విద్యా కానుకకు సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు, 6 పథకాల పేర్లు మారుస్తున్న మంత్రి లోకేష్ వెల్లడి. సివిల్స్ కళ్లను చిదిమేసిన నిర్లక్ష్యం, ఢిల్లీ కోచింగ్ సెంటర్లో 3 విద్యార్థుల దుర్మరణం, సల్లార్లో గ్రంథాలయం చుట్టుముట్టిన వర్షపు నీరు, మృతుల్లో తెలంగాణ యువతి, నిర్వాహకుల అరెస్ట్, హత్యానేరం కింద కేసు నమోదు. అలాగే ఎగిరే ట్యాక్సీలతో కార్గో రవాణా విధి విధానాలు రూపొందిస్తున్న తమిళనాడు, చెన్నై, కోయంబత్తూరులో త్వరలో ప్రయోగాత్మక ప్రాజెక్ట్. అలాగే ప్రతిపక్ష హోదా కాదు, ఎమ్మెల్యే పదవికే జగన్ అనర్హుడు, శాసనసభకు వెళ్లకుండా ప్రజల్ని మోసగించేందుకు రాజీనామా చేయాలి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మండిపాటు. ఇది ఈనాడు దినపత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో జగన్ ధ్వంసరచన, అబద్ధాలే ఆలంబన. అలాగే 10 ఏళ్లలో ఏపీ అగ్రగామి, అభివృద్ధికి అవసరమైన వనరులు రాష్ట్రంలో పుష్కలం, P4 విధానం అమలుతో పేదరిక నిర్మూలన సాధ్యం, నదుల అనుసంధానంపై రోడ్ మ్యాప్ రూపొందించాలి, అధిక జనాభా దేశ ప్రజల బలహీనత కాదు, అదే మన బలం, మన దేశానికి ఉన్న అతిపెద్ద వనరు యువత, నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. అలాగే పోలవరానికి 12,500 కోట్లు త్వరగా ఇవ్వండి, కేంద్ర కేబినెట్తో ఆమోదింపజేయండి, జలశక్తి మంత్రికి చంద్రబాబు విజ్ఞప్తి, కొత్త డయాఫ్రామ్ వాల్పై ప్రతిపాదనలు కేంద్రం ముందు ఉంచుతాం, ప్రాజెక్టు పూర్తి చేయడంపై రాష్ట్ర మంత్రివర్గ నోటీస్ అందజేశాం, తొలి దశ మలి దశ లేవు, మొత్తం పూర్తి చేయడమే మా ముందున్న లక్ష్యం, 3 నెలల్లో పనులపై నిర్ణయం తీసుకోవాలి, లేదంటే మరో సీజన్ కోల్పోతాం, జగన్ పాలనలో రాష్ట్రం దిగజారింది, కేంద్ర నిధులను దారి మళ్లించింది, తీవ్రంగా నష్టపోయినదనే పునర్నిర్మాణానికి సాయం కోరుతున్నాం, విభజన చట్టంలో ఉన్నవే చేశారు, మాకు కొత్తగా చేసిందేమీ లేదు సీఎం. అలాగే రాష్ట్రాల స్థాయిలో నదుల గ్రిడ్, జలవనరుల సమర్థ వినియోగానికి ఏర్పాటు చేయాలి, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు పోటీ పడండి, రాష్ట్రాల సహకారంతో 2047 నాటికి వికసిత్ భారత్, నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు. అలాగే బెంగళూరు ఎయిర్పోర్ట్లో మోహిత్ రెడ్డి అరెస్ట్, కుమారుడిద్దరితో దుబాయ్ బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పులవర్తి నానిపై హత్యాయత్నం కేసులో మోహిత్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు, ఎయిర్పోర్ట్లో అడ్డుకున్న ఇమిగ్రేషన్ అధికారులు, ఏపీ పోలీసులకు సమాచారం, డిఎస్పీ సారథ్యంలోని బెంగళూరు వెళ్లిన బృందం నేడు తిరుపతికి తీసుకువచ్చిన కోర్టులో హాజరు, కుట్రతోనే నిప్పు, షార్ట్ సర్క్యూట్ కారణం కాదు, బయట వ్యక్తుల ప్రమేయం లేదు, భూ అక్రమాలు బయటకు రాకూడదనే దుశ్చర్య, అల్మారాలో దాచిన 7 లీటర్ల ఇంజిన్ ఆయిల్, 21వ తేదీ రాత్రి 11:30 మధ్య ఘటన, 10వ తేదీ నుంచే పనిచేయని సీసీ కెమెరాలు, మాజీ ఆర్డీఓ మురళి, పెద్దిరెడ్డి పిఏ అనుచరుల పాత్ర, వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అలాగే మీ కపట నాటకానికి మా సంఘీభావమా సిద్ధమన్నారుగా, 11 మంది బలం సరిపోలేదా, జగన్ నిలదీసిన పిసిసి అధ్యక్షురాలు షర్మిల. ఇది ప్రధానంగా సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తలు.